నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ రావులపాలెంలో పోలీసులు అదుపులో మావోయిస్ట్, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ పూజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ రావులపాలెంలో పోలీసులు అదుపులో మావోయిస్టు. నెల్లిపాక ఏటపాక మండలానికి చెందిన నక్సలైట్ మాధవి హడ్మా @25 ను రావులపాలెం పోలీసులు మంగళవారం రాత్రి గోపాలపురం బ్రిడ్జి సమీపంలో అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కోనసీమ తిరుమలగా శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా సుమారు 1.16 కోట్లతో నిర్మించనున్న టెంజెల షెడ్ నిర్మాణానికి ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు కలిసి శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి వచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన కొత్త 108 అంబులెన్స్ వాహనాన్ని ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అనంతరం ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే బండారు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బండారు సంజీవ్, బండారు సందీప్ ఎంపీ భరత్ కు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజా సమస్యలపై నేతల చర్చలు జరిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులను ఎమ్మెల్యే బండారు వివరించారు. కార్యక్రమంలో ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, అంబుడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, కూటమి నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీ అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము, ఇప్పుడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున్న మొదటి కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యానంద గారు, చంద్రరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడం, స్వామి గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 1.5 years అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలి, ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడం, ప్రధానంగా తిరుమల స్వామి గారిని చూడడానికి, శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్లతో ప్రసాద్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు.
దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకి సింహాచలం పైన రూఫ్ మీద అది పెచ్చులుగా ఊడిపోతుంది. కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంటు మట్టితో వేసేయడం జరిగింది. కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కియలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు వచ్చి స్వతహాగా అక్కడ ఒక 3-4 నెలలు వచ్చి అద్భుతంగా సింహాచలం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేశారు. సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం, ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని టెంపుల్స్ ఇది 18వ శతాబ్దం అంటారు కదా, అంటే 200-300 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది అంటే ఇంత బాగా ఎట్లా ఉంది. అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా, అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి. అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ ఇప్పుడు ఇందాక ఉదాహరణగా లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం ముందు 2 రోజులే ఉంటే ఇప్పుడు 4 రోజులు వెళ్ళేటట్టు చేశారు. ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఇంకెక్కువ అందుబాటులో ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పోయింది, ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా వంతు కృషి నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే నేను తప్పకుండా ఫాలో అప్ చేస్తాను. 2025 బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రపంచ బాలల వేధింపుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఆవరణ నుండి జిల్లా స్థాయి అధికారులతో ర్యాలీని అసిస్టెంట్ కలెక్టర్ మనీషా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కాకినాడలోని బాలాజీ చెరువు కేంద్రం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ గారు ఒకసారి ఆగండి, ఒకసారి గమనించండి. ఈరోజు కార్యక్రమం నిజంగా చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బేటీ బచావో, బేటీ బచావో, బేటీ బచావో, బేటీ బచావో కదా. అందరూ కూడా నినాదాలు చెప్పుకుంటూ ముందుకెళ్దాం. నినాదాలు చెప్పండి. बेटी पढ़ाओ, बेटी पढ़ाओ, बेटी पढ़ाओ. పాలపై వేధింపులు నివారిస్తాం, పాలపై వేధింపులు నివారిస్తాం, పాలపై వేధింపులు అరికడదాం, పాలపై వేధింపులు అరికడదాం. అందరికీ నమస్కారం. ఈ రోజు we have gathered here at the collectorate to flag off a rally related to child safety. So this rally has been conducted by the Kakinada Collectorate in collaboration with the Health Department and the ICDS Department. So apart from this also, we in Kakinada district, we are taking various initiatives to make it a 100% child safe district. Like we are tying up with few organizations, NGOs like Padal Charitable Trust also we are tying up, and we are working in raising awareness in the schools and the colleges regarding child safety. So this rally is also one of the step in that direction. Thank you. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు చొప్పున ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన సందర్భంగా పిఠాపురం, రథాలపేట, అంబేద్కర్ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం జనసేన పార్టీ 5గురు కమిటీ సభ్యులు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, ఓడూరి కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని, రైతులకు
తుఫాను వలన పంట నష్టం కలిగిన వారందరికీ నష్టపరిహారం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమానికి కూటమి తరపున పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 50,475 మంది రైతులకి 99,88 లక్షల అంటే ఇందులో ఈ విడతలో వేయటం జరిగింది. ఇందులో 2,000 రూపాయలు పీఎం కిసాన్ ద్వారా అందజేయగా 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ డబ్బుల్ని వేయటం జరిగింది. సో గత ప్రభుత్వంలో 13,500 ఓన్లీ ఇచ్చి అందులో 6,000 రూపాయలు పీఎం కిసాన్ ద్వారా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 6,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే అదే 6,000 రూపాయలు కానీ 14,000 రూపాయలు అంటే అదనంగా ఇంకొక 7,500 రూపాయలు రాష్ట్ర భారాన్ని వేసుకుని రైతులకి ఇచ్చిన హామీ ప్రకారం 20,000 రూపాయలు కూడా అంటే సొంతగా భూమి ఉన్న రైతులకి అలాగే కౌలు రైతు కార్డులో ఉన్న ప్రతి రైతులకి కూడా ROFR కార్డు ఉన్న రైతులకు. తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ పూజలు నిర్వహణలో కీలక పాత్ర పోషించిన తాళరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేస్న భాస్కర్ రాజుని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. తాళరేవు మండలం ఉప్పంగల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. స్వామివారి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు చెల్లిబోయిన రాజు, పంపన శ్రీనివాసు, పైడికొండల లోవరాజు, కోరుకొండ నేరిబాబు, మట్టా పార్టీ కృష్ణంరాజు, చీకట్ల నాగబాబు, పితాని సత్యనారాయణ రెడ్డి, శ్రీను, నల్ల శ్రీనివాస్ తదితరుల బృందం భాస్కర్ రాజుని ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు కొండూరి పార్వతీశరావు, విశ్వబాబు, పైడికొండల లోవరాజు, వేతాళం పార్వతీశంలను గ్రామస్తులు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. మా కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగం గ్రామంలో ఈ నెల 7 నుంచి 17 వరకు జరిగిన శ్రీ మహారుద్రయాగ కార్యక్రమానికి ఎంత దిగ్విజయం జరగడానికి కారణం మన శ్రీ వేగేశ భాస్కర్ గారు. అదేవిధంగా మన గ్రామ సహకారంతో ఆయన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందు తీసుకెళ్లి ఎంతో సంపూర్ణం చేశారు. ఆయనకి నిజంగా శతకోట వందనాలు. నిజంగా ఇటువంటిది ఎవరు కూడా ఇలా ఈ రోజు మానేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 నుంచి 17 వరకు గుడి దగ్గర కూర్చొని అంతకుముందు కూడా ఈ గుడి పనులను చేయించి చాలా దగ్గరుండి ఆయన పనులు మనకు చేశారు. ఇటువంటి దయకారం నుంచి నిజంగా పొరదలను స్కూల్ నిజంగా అనుకోవాలి. అలాగే ఈ ఉప్పంగాలకి మనకి ఏనాడు రుణం ఉందానికి మనకి గతంలో ఈ ఊరికి రోడ్లు వేయించారు, మళ్ళీ గుడికి డెవలప్మెంట్ కూడా చేస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే చెప్పారు గ్రాంట్ ఇస్తారని చెప్పేసి పాంచాల గడ్డం కానీ, గోడ గడ్డం కానీ ఇంకా రకరకాల గుడికి డెవలప్మెంట్ చేస్తారని చెప్పారు. నిజంగా ఈ రుణం మీద తీర్చుకోలేము. థ్యాంక్ యూ. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని భోజనాలు కానీ టిఫిన్ కానీ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన యొక్క ఉప్పంగం గ్రామ ప్రజల సహకారంతో రాజుగారు చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన పైడికొండ రాజు గారు కార్యక్రమం జరిగిన చాలా పనులు బాగా చేశారు. ఆయన కూడా ఒకసారి అదేవిధంగా ఈ గుడిలో చాలామంది మన ఊరి ప్రజలందరూ కూడా చాలామంది సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి కూడా ఒకసారి హృదయపడి నమస్కారం చేసుకుంటున్నాం. తాళరేవు మండలం ఉప్పంగం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 11 రోజులు మహారుద్రయాగ కార్యక్రమం జరిగింది. మన శర్మ గారి ఆధ్వర్యంలో ఈ ఋత్వికులందరూ 11 రోజులు ఎవరికి కూడా విసుగు చెందకుండా పూజలు చేసి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ కూడా ఉండేలా చేశారు. గ్రామానికి ఇతర గ్రామాల అందరికీ కూడా ఈ పురాతన శివాలయం ఇప్పుడు వరకు మనకు పైళ్ళు లేదు కానీ ఇప్పుడు నుంచి ఇది చాలా ప్రాశస్త్యం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది, చాలామందికి ఇక్కడ శివాలయం ఉన్నట్టు చాలామందికి తెలియదు. దాది ముందు కూడా మంచి ప్రాశస్త్యం ఈ ప్రదేశం అంతా కూడా. అంటే ఇది రామలక్ష్మణుల కాలం నాటి చాలామందికి ఇప్పుడు తెలిసింది. అంటే మన గ్రామంలో ముందు తెలుసు కానీ ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఏంటంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవ్వన కారణం ఈ గ్రామస్తులు ప్రతి ఇంట్లో కూడా ఆడమ్మగా కూడా ఈ 11 రోజులు కూడా అంతకుముందు 4 రోజులు కూడా
ఎప్పుడు కూడా అంతా ఇక్కడే సేవ చేశారు. రాత్రి 12 అయినా సరే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే సర్వీస్ విషయంలో అవ్వచ్చు, అలాగే పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కలిపి చేసిన వల్ల ఆ రామలింగేశ్వర ఆశీస్సులతోటి ఎవరికి వెళ్ళింది తప్ప నా గొప్పతనం మన అందరి గొప్పతనం అది, నా ఒక్కరి గొప్పతనం కాదు. ఆ రామలింగేశ్వర ఆశీస్సుల వల్లే ముందుకు వెళ్ళింది. చాలామంది ఏదో రకరకాలు అనుకున్నారు ఏదో జరిగిపోద్దని, కానీ అంతా అనుకున్న దానికంటే ఎవరు ఊహించినంత కార్యక్రమం జరిగింది. అంటే ఇలాంటి కార్యక్రమాలు చాలామంది చేయాలని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడ్డా ఆ భగవంతుడి ఆశీస్సులు లేకపోతే ఎవరు ఏం చేయలేము మనం. అంచేత కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసింది కానీ ఆర్థికంగా సహాయం చేసింది సరే. ఈ కార్యక్రమం తలపెట్టిన మన సత్యంబాబు మాస్టరు, అలాగే రెడ్డి మాస్టరు, అలాగే స్వామి గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కార్యక్రమం చేయాలని 6 సంవత్సరాల నుంచి అనుకోవటం, అలాగే మన కృష్ణావధాన్ గారు, పల్లిపాలెం కృష్ణావధాన్ గారు ఎప్పటి నుంచో అనుకోవటం జరగకపోవటం, ఇవన్నీ కూడా ఆయన లేకపోయినా సరే వీళ్ళందరూ కూడా పూర్తి చేసి అంత మన సత్యంబాబు గారి కృషి ఎక్కువ చేసి ఆయన జీవిత కోరిక, ఆయన బతుకుండగా ఒకసారైనా మహారుద్రయాగం చేయాలన్న కోరిక. ఆ కోరికని ఆ రామలింగేశ్వరం తీర్చినందుకు ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులకు కానీ ఇతర గ్రామాల నుంచి వచ్చి సేవ చేసిన వాళ్ళు కానీ ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాలుగా సాయం చేశారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం జిఎం వలస గ్రామ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగి 24 గంటలు గడవక ముందే 7 మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఈ ఎన్కౌంటర్ పై అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బార్దర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్లో భాగంగా మా భద్రతా దళాలకు ముందస్తు సమాచారం రావడం మేరకు జిఎం వలస గ్రామ పరిసర ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. చనిపోయిన మావోయిస్టులలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ సంభవ్ అనేది ఇంకా కొనసాగుతుందని తెలిపారు. మీకు ఆల్రెడీ ఉదయం నుండి అప్పుడు కొన్ని సమాచారం వచ్చినాయి. ఈరోజు ఉదయం మనకి 5 to 5:45 మధ్యలో మళ్ళా మావోయిస్ట్ అండ్ పోలీస్ పార్టీ మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన ఈ ఆపరేషన్ మనకి కంటిన్యూస్ ఆపరేషన్ కాబట్టి ఈరోజు కూడా మనకి ఒక మంచి రిజల్ట్ వచ్చిన. ఈరోజు మనకి టోటల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో రికవర్ అయిన బాడీస్ కౌంట్ చేస్తే 7. దీంట్లో ఒక గొప్ప సక్సెస్ కూడా ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో ప్రెజెంట్లో సీఎం పనిచేసే వాళ్ళు మెట్టూరు జోగారావు లియాస్ టెక్ శంకర్ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో న్యూట్రలైజ్ అయిన. అతనితో సహా మిగతా 6 మెంబర్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఫీమేల్ మావోయిస్ట్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా మనకి మేజర్ రికవరీస్ జరిగినాయి. ఈ మేజర్ రికవరీస్లో చూస్తే మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సైట్ నుండి 2 AK-47 వాళ్ళకి మ్యాగజైన్స్ ఉన్నాయి. AK-47 సంబంధించి 72 రౌండ్స్ ఉన్నాయి. SBPL వెపన్స్ ఉన్నాయి 5. దీనికి అమ్యునిషన్ కూడా 34 రౌండ్స్ దొరికినాయి. అదేవిధంగా 303 రైఫల్ దొరికినాయి. దీనికి రౌండ్స్ మనకి ఎక్స్ప్లోజివ్స్లో కోడెక్స్ వైర్ 3 kg, డెటోనేటర్స్ 18 దొరికినాయి. కిట్ బ్యాగ్స్ దొరికినాయి. అండ్ కిట్ బ్యాగ్స్లో వాళ్ళకి లాజిస్టిక్స్ అండ్ మిగతా మటీరియల్స్ కూడా ఉంటున్నాయి. ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి నడిచిన ఆపరేషన్ సంభవ్. ఈ ఆపరేషన్ సంభవ్లో మనకి ఇప్పుడు దాకా టోటల్ 13 మావోయిస్ట్ని న్యూట్రలైజ్ చేయడం జరిగినాయి. స్పెసిఫిక్గా మనకి స్పెషల్లీ మన తరఫున కాంగ్రాచ్యులేట్ చేయాల్సిన ఉన్నాయి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా. ఆఫ్ కోర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ ఆపరేషన్స్ మనకి కన్క్లూడ్ అవ్వలేదు. ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి కాంట్రిబ్యూషన్తో ఈ ఆపరేషన్లో మన మంచి సక్సెస్ వచ్చినాయి. స్పెషల్గా ఈరోజు జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ టెక్ శంకర్ పైన
మన ఆంధ్రప్రదేశ్లో నియర్లీ 20 lakhs రివార్డ్స్ ఉన్నాయి. మిగతా స్టేట్స్లో కూడా అతని పైన అప్రాక్సిమేట్లీ సిమిలర్గా రివార్డ్ కూడా ఉండొచ్చు. దాంట్లో ముఖ్యమైన తెలంగాణ, ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మూమెంట్ చేసిన ఈ ప్రాంతంలో. నిన్న ఒక పెద్ద సక్సెస్ మనకి వచ్చిన ఇది ఆల్రెడీ మడవి హిడమ మావోయిస్ట్కి న్యూట్రలైజ్ చేసిన అతని పైన కూడా ఆల్మోస్ట్ 1.80 lakh రూపీస్కి రివార్డ్ ఉంటున్నాయి. మిగతా డీటెయిల్స్ మీకు ప్రెస్ నోట్లో ఇచ్చేస్తున్నాం. ధన్యవాదాలు. కూంబింగ్ కొనసాగుతుందంటున్నారు. ప్రజెంట్గా మనకి చూస్తే ఈ ఆపరేషన్ మనకి లాస్ట్ 3 days నుండి బాగా ఎక్స్టెన్సివ్గా కూంబింగ్ చేయడం జరిగినాయి. సో న్యాచురల్గా ఒక ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్లో ఒక న్యాచురల్ హాల్ట్ కూడా వస్తున్నాయి. అండ్ ప్రజెంట్లీ యాజ్ వీ స్పీక్ పార్టీస్ ఫీల్డ్లో ఉన్నాయి. సో మనకి ఏమైనా సమాచారం ఫర్దర్ డెవలప్ అవుతే వీ విల్ ఫర్దర్ క్యాలిబ్రేట్ మన స్ట్రాటజీని. అండ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అ కంటిన్యూస్ ఆపరేషన్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళ ఎస్పీస్ తరఫున ఛత్తీస్గఢ్లో మనకి వాళ్ళ పోలీస్ సహాయంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగిన. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ ఆన్ ద వేనా ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ వచ్చేసిన ఉన్నాయి. వన్ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ దాంట్లో ఇంత కంటిన్యూస్ ఆపరేషన్స్ జరిగిన సమయంలో కూడా మ్యాసివ్, స్పెషలీ ఏఓబి టెరైన్ మీ అందరికీ తెలుసా, ఇది బాగా డిఫికల్ట్ టెరైన్. సో మన పార్టీస్ నుండి ఇప్పుడు దాకా ఏమైనా ఇంజరీస్ కానీ వాళ్ళ తరఫున ఇచ్చిన సమాచారం లేదు. హౌఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద అసెస్మెంట్. వాళ్ళు మళ్ళీ రిటర్న్గా వచ్చిన తర్వాత డీబ్రీఫింగ్లో ఏమైనా సమాచారం ఉంటే సార్ ఈ రోజు నేతలు వాళ్ళ పేర్లు ఐడెంటిఫై చేశారు సార్. సో ఫార్ వీఆర్ రిలీజింగ్ ద నేమ్ ఆఫ్ టెక్ సెంటర్ అటు జోగరావు. మిగతాకి కూడా వన్స్ వీ కాల్ ఆల్ ది ఏఓబి. ఎందుకంటే ఇప్పుడు ఏఓబిలో మళ్ళీ రిక్రూట్మెంట్ జరిగినాయి. నిన్న మీ అందరికీ చెప్పడం జరిగిన మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారంగా ఏఓబి ప్రాంతంలో మళ్ళా షెల్టర్ జోన్కి క్రియేట్ చేయడానికి కోసం ఛత్తీస్గఢ్ నుండి చాలామందిని ఇండక్షన్ చేయడం జరిగినాయి. టుడే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఫిజికల్ ఫీచర్స్ క్లియర్గా చెప్తున్నాయి అది ఛత్తీస్గఢ్ నుండి వాళ్ళు. సో కొంతమందికి మనకి ఆల్రెడీ మన సమాచారం ప్రకారం మన ఇన్ఫార్మర్స్ తరఫున వాళ్ళకి పేరు వచ్చినాయి. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సహా పని చేస్తారు. ఒకసారి ఫోటోస్ చూసి మనిషిని ఫిజికల్గా చూస్తే అప్పుడు రిలీజ్ ద మొత్తం డీటెయిల్స్ వాళ్ళ విషయం. లాంగ్ స్టాండింగ్ మన లోకల్ రిసోర్సెస్ ప్రకారంగా ఏఎస్ఆర్లో ఇది ఇంపార్టెంట్ లీడర్స్ చూస్తే ఆల్రెడీ ఈరోజు కల్లా ఇద్దరి మాత్రంకి ప్రజెన్స్ ఉంది. మిగతా జూనియర్ కార్డు కానీ యూజీ కార్డు ఉండొచ్చు, అది పాసిబిలిటీస్ సమాచారం స్ట్రాటజీ ఇదే ఉంటున్నాయి. వాళ్ళు ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ రావాలి ఖచ్చితంగా వాళ్ళ మొబిలైజేషన్ కోసం వాళ్ళకి ఐడియాలజీ ప్రకారంగా ఇండక్షన్ కోసం రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు సిటీస్లో కానీ టౌన్స్లో వచ్చేస్తున్నారు. ఎప్పుడైనా మావోయిస్ట్ వాళ్ళు ఒక రెస్టింగ్ పీరియడ్లో రావడం లేదు. సో మీరు చెప్పిన విధంగా వాళ్ళు టౌన్స్లో ఉండొచ్చు కానీ సిటీస్లో ఉండొచ్చు, ఎవ్రీ పాసిబిలిటీ ఉంది. కంటిన్యూస్ ఆపరేషన్స్లో ఈ ప్రాంతంలో దే హ్యావ్ కమ్ డిటర్మైన్ కాజ్ ఎస్పెషలీ ఈ మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయ్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగిన అప్పుడు హార్ట్ ఉంది. సో సెక్యూరిటీ ఫోర్సెస్ బాగా అలర్ట్గా ఉండాలి. ఎస్పెషలీ దీనికోసం మనకి ఈ క్వశ్చన్స్ మీరు అడిగిన లొంగిపోవడానికి ఛాన్సెస్ అనిపించలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. హిడ్మా ఎన్కౌంటర్ ఆరోపణలు వెల్లువిస్తున్నాయి. దీని ఏ విధంగా చూడాలండి? మళ్ళీ మీరు చెప్పుకోవచ్చు జరిగిందనేది కూడా చెప్పుకొస్తున్నారు.
డైరీ కూడా స్వాధీనం చేసుకున్నారంటున్నారు, ఎంతవరకు వాస్తవం సార్? మీరు కూడా ఆలోచించాలి. ఒక సౌత్ బస్టర్ పిఎల్జే కమాండర్, వై విల్ ఈ లీవ్ మావోయిస్ట్ ఐడియాలజీ? ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి. అతని పేరు మీద అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు. నాట్ చిన్న ఆఫెన్సెస్, సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన నియర్లీ 28-29 ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం, అటాక్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి. దాంట్లో లాస్ టు పోలీస్ ఫోర్సెస్, లాస్ టు ట్రైబల్స్, లాస్ టు జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్నా వాళ్ళకి కూడా. హిడ్మా మదర్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోనసీమ రావులపాలెంలో పోలీసులు అదుపులో మావోయిస్ట్, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టు సమాచారం. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ. ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ పూజలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.